సో ఈగోకి ఎమోషన్స్కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి కదా. ఎమోషన్స్ అన్నీ ఈగో నుంచి వచ్చినవి. అదే దట్ ఈస్ ఆరిజిన్. ఈగోనే వీటన్నిటికీ మూలమైన విత్తనం. అందులోంచి ఇవంతా వృక్షాలుగా వస్తుంటాయి బయటికి. సో ఈగోని ఎంత మనము కంట్రోల్లో పెట్టగలిగితే అంత మన లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది తెలియక చాలామంది నా ఈగో దెబ్బతింది అంటున్నాడు. ఒరే పిచ్చోడా, ఈగో నువ్వు అనుకుని నిన్ను దెబ్బ తీసుకుంటున్నావు. వాళ్ళెవరో ఒక ఆయన ఏదో ఫంక్షన్లో అవి వేస్ట్గా అని తిట్టాడు. వాడు ఇంకా రోజు నన్ను వేస్ట్ గాడన్నాడని నీ ఈగో నిన్ను వేస్ట్ గాడు అని 100 సార్లు చెప్పింది ఇప్పటికి. అందుకని వద్దు, అవసరం లేదు. వాడు అన్నాడు, ఫైట్ చేస్తావు, గొడవ పెట్టేసుకున్నావు, ఫినిష్ అయిపోయింది, ఓవర్. ఇంకా వాడి మీద పగబెట్టుకుని వాడిని ఇక్కడ మోస్తూ ఉంటారు. వద్దు, అది నీ ఈగో నీతో చేయిస్తున్న గేమ్. ఎందుకు చేస్తుందంటే, అసలు ఈగో ఎందుకు చేస్తుందంటే, ఎప్పుడైతే ఈగో దాటుతావు, ఈగో నీ మనసుకి ఫీడింగ్ ఇస్తుంది, నీ మనసు వేవ్స్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనసు జరుగుతుందో నీకు దేవుడు కనిపిస్తాడు. గాడ్ అవ్వడానికి మధ్యలో నీ మనసు ఉంటుంది. ఈ మనసుకి ఫీడింగ్ ఇచ్చేది ఈగో. ఎప్పుడైతే ఈగోని తీసి పక్కన పెట్టావు, యూ విల్ బికమ్ గాడ్. డైరెక్ట్ ఆన్సర్. ఎవరికైనా దేవుడు తెలియాలి అంటే ఇదే ఆన్సర్. ఈగో తీసి పక్కన పెట్టు. నాకు నేను అనే అహం తీసి అలా పక్కన పెట్టి చూడు కొన్ని రోజులు, యువర్ గాడ్.